స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, 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 నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడని దూతలతో గాన ప్రతిగానము చేయబడుచున్నటువంటి మా యేసయ్య, నీకు స్తోత్రం తండ్రి. అల్పులము యోగ్యులమైన మమ్మల్ని మీరు ప్రేమించి శిలువ రక్తము చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధపరించి నీతిమంతులుగా మమ్మల్ని మార్చినందుకే మీకు స్తోత్రం. దయగల తండ్రి, ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదములు చెంతకు చేరి హల్లెలూయా, మమ్మల్ని ఒకసారి కనికరించండి. మీ రక్తమును మా మీద ప్రోక్షించండి. సో మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మా తలంపుల్ని హృదయమును మీరు బావుగా ఎరిగిన దేవుడు తండ్రి. నీకు మరుగై ఉన్నది ఏది లేదని మేము నమ్ముచూ ఉన్నాం. మంతరంగ స్థితిని మీరు బాగా ఎరుగుదురు కనుక మంతరంగమును కడగండి. ఆ హృదయాంతరంగాల్లో దాగి ఉన్నటువంటి చీకటి ముక్కల కార్యక్రమాలను మీరు కాల్చివేయాలి. మా తలంపులలో దాగి ఉన్నటువంటి అపవాదికి సంబంధించిన ఆలోచనని కాల్చివేయాలి. నన్ను పరిశుద్ధపరచండి దేవా, నన్ను పరిశుద్ధపరచండి. ప్లీజ్ క్లెన్స్ మీ లార్డ్ మై హార్ట్ అండ్ హీల్ రైట్ నౌ మై సోల్ ఇన్ జీసస్ నేమ్. యు కమ్ డౌన్ హోలీ స్పిరిట్ లార్డ్. మీ అద్భుత కార్యాలు చేసే దేవుడు, మీకు స్తోత్రాలు, స్తోత్రం. మా ప్రాణాత్మ దేహముల కట్టిన సమస్త కల్మషమును కొట్టుకొని గడిచిన ఉదయకాలం మీ స్థలిదుల నుంచి బయలుదేరిన మధుర క్షణాలు మొదలుకొని క్షేమంగా మమ్మల్ని కాపాడినవయ్యా. మీరు మాకు ఇస్తున్న క్షేమం కొరకాయ నీకు స్తోత్రం. ఎంత గొప్ప ధన్యత! ఏ అర్హత, ఏ యోగ్యత లేనటువంటి మమ్మల్ని ఇంతగా మీరు ప్రేమిస్తున్నారు, ఇంతగా మీరు మమ్మల్ని కాపాడుతున్నారు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్ ఫర్ యువర్ ప్రొటెక్షన్. మీరు మాకు ఇచ్చినటువంటి కాపుదల కొరకాయ నీకు స్తోత్రములు. యేసూ, యేసూ నీకు వందనాలు, వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. యానికి వందనాలు, యానికి వందనాలు, వందనాలు, వందనాలు రాజా. స్తోత్ర, స్తోత్ర, స్తోత్ర. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. నా వంటి నరుడొకడు
నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరున్ నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేక నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేక యేసు నన్ను ప్రేమించినావు
నన్ను ప్రేమింప, నీకున్న కష్టములన్నీ ముందు. ఎన్నిసార్లు నేను గాయపరుస్తాను, నా విధేయత వల్ల, నా సోమరితనం వల్ల, నా బలహీనతల వల్ల, అయ్యా నా ఇష్టానుసారమైన జీవితం వల్ల రక్షింపబడిన తర్వాత కూడా ఎన్నోసార్లు నేను గాయపరుస్తానని తెలిసి తెలిసి నన్ను ప్రేమించు. ఆ ప్రేమను వర్ణించగలుగుతాను తండ్రి. అయ్యా నీకున్న కారణం ఏందో మాకు తెలియదు, కానీ మమ్మల్ని మీరు ప్రేమించారు. నీ ఉన్నతమైనటువంటి ప్రేమ, నీ సంకల్పాన్ని బట్టి నీకు స్తోత్రం. తల్లి గర్భంలో ధరింపబడుచున్నప్పుడే మేము పాపులం. అవును, జన్మతః మాకు వచ్చినటువంటి ఆ పాపము మీరు ద్వేషించలేదయ్యా. మాలో ఉన్నటువంటి ఆ పాపాన్ని మీరు ఎరిగిన దేవుడు అయి ఉండే మమ్మల్ని దర్శించడం, మమ్మల్ని బాగు చేయడానికి దర్శించడం, నీతిమంతులుగా మార్చడానికే మమ్మల్ని దర్శించు. నీ పోలికలోనికి చెక్కడానికే మమ్మల్ని దర్శించు. ఆకాశం మందు ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు తప్ప మాకెవరు లేరని మేము మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ తోచాడు చూపిస్తూ మమ్మల్ని కనికరిస్తూ ఉన్నంత నీ రక్తము చేత మమ్మల్ని తాకుతూ పరిశుద్ధపరుస్తున్నారు. ఏ రీతిగా మమ్మల్ని పరిశుద్ధపరుస్తావో మాకు తెలియదు. నువ్వు పరిశుద్ధపరిచే దేవుడవా అని మాత్రం మాకు తెలుసు. ఏ రీతిగా మమ్మల్ని మీ ఆత్మచేత నింపుతావు మేము గుర్తించలేము, చూడలేము. కానీ నువ్వు నింపేవాడవని మాకు తెలుసు. నువ్వు కాపాడేవాడు, ఆశీర్వదించేవాడు, నువ్వు గొప్ప దేవుడు అవుతాడు. నీకు వందనాలు. నీ యొక్క అద్భుత కార్యాలు మా ఇళ్ళలో మీరు జరిగిస్తూ ఉన్నందుకు ఆయన చూస్తూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసునాథా పరిశుద్ధాత్మదేవ వందనాలు, 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 వందనాలు. ఆ రీతిగా ప్రభు సన్నిధిలో మనం ఒక డీప్ కండోలెన్స్, డీప్ క్షమాపణ, పశ్చాత్తాప మనస్సుతో దేవుని యొక్క పాదములు, ఆయన పాద చుంబన మరి చేస్తూ ఉదయకాల సమయంలో మనకు దేవుడిచ్చిన ధన్యతను బట్టి, మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మను బట్టి, ఆయన కడదృష్టి మన మీద ఉన్నది ఉదయకాల సమయం. ఆయన చెవులు మన ప్రార్థనల వైపు ఉన్నాయని నమ్ముతూ విశ్వసిస్తూ ప్రార్థన విజ్ఞాపనలో మనం ముందుకు సాగుదాం. దేవుని బిడ్డలారా, నశించిపోతున్న వారి గురించి మనం అనుదినం ప్రార్థన చేస్తున్నాము, చేయాలి. ఈ దేవుని యొక్క ఆజ్ఞ. ఆయన నశించినటువంటి గొర్రెల దగ్గర కదా పంపబడినాను. మరి ఏ ఒక్కరు నశించడం ఆయన చిత్తము కాదు. వెతికి రక్షించటకే నేను నశించిన దాన్ని లోకానికి వచ్చింది అన్నాడు. మనం కూడా భారంతో నశించిపోతున్నటువంటి మానవ జాతి, నశించిపోతున్నటువంటి ఎందరో మన మిత్రులు, స్నేహితులు, బంధువులు, ప్రాంతీయ ప్రజలు, శక్యమైతే నా దేశ ప్రజలు రక్షణ పొందడానికి నేను క్రీస్తుకు వేరే శాపగ్రస్తుని అవగొరుచున్నానని పౌలు దేశభక్తిని కనుపరిచాడు. మన దేశమును దేవుడు స్వస్థపరచాలి, మన దేశమును మార్చుటకు దేవుడు దిగి రావాలి, మన ప్రాంతంను దర్శించుటకు దేవుడు దిగి రావాలి. సో మనం మన దేశ స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాం, అనేక మంది రక్షింపబడాలని ప్రార్థన చేస్తున్నాం. మంచి దైవజనులను దేవుడు లేవనెత్తినట్లుగా కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దైవజనులను, ప్రపంచాన్ని కదిలించే దైవజనులు దేవుడు లేవనెత్తాలి, వరముల చేత నింపాలి, ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ఎందరో రక్షింపబడిన తర్వాత కూడా ఇంకా వాక్యాసక్తి లేకుండా
ప్రార్థన మంటగా లేకుండా, స్వార్థ భారము లేకుండా జీవిస్తున్న వారు వారిని దేవుడు దర్శించి సత్యమందు ప్రతిష్ఠ చేయనట్లుగా, సత్యం పట్ల వారిలో ఆసక్తిని దేవుడే పుట్టించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా దేవుని బిడ్డలారా, మన దేశంలో జరుగుతున్నటువంటి మత ఉన్మాద కార్యక్రమాలన్నీ నశించి పోనట్లుగా, వారిని ప్రేరేపిస్తున్నటువంటి చీకటి కార్యాలు, దయ్యాలు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనట్లుగా, నెమ్మది సంఘానికి దేవుడే అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క సకల అంశాలను బట్టి అందరితో మొదటిగా ప్రార్థిస్తుండగా అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిస్తూ దేవుని నామాన్ని స్తుతిస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, రక్షక, మహాప్రభునికి వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయం అందు పరిశుద్ధుడని పాసన్నిధిలో మరి ఒకసారి మమ్మల్ని ప్రభువాతన్నాయన మీ కృప చేత బ్రతికించి ప్రభువాతన్నాయన నేను ఆరాధించుటకు మీరు ఇచ్చిన కృప కొరకై నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. మస్తుతులను అంగీకరించారు, నీకు వందనాలు అయ్యా. మన నడినెత్తున్న అరికాల వరకు మీ రక్తము చేత, పరిశుద్ధమైన రక్తము చేత మమ్మల్ని శుద్ధి చేశారు కనుక నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. ప్రభువాతన్నాయన ఈ సమయం ముందు కొన్ని ప్రార్థన అంశాలను పట్టుకుని వస్తున్న దయతో మీరే అంగీకరించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ప్రభువాతన్నాయన ఇదిగో నాయన ఈ లోకంలో ప్రభువాతన్నాయన మీరు నశించిన దాన్ని వెదిగి రక్షించడానికి వచ్చిన దేవా నీకు వందనాలు. గొప్ప తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన ఈ లోకంలో అనేక మంది కూడా మిమ్మల్ని ఇంకా తెలుసుకొనగానే ఉన్నారు. అనేక ప్రాంతాలు కూడా ఉన్నాయి నాయన, మీ కృప చేత వాటిని దర్శించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఏ ప్రాంతాల్లో ప్రభువాతని నాయన ఇంకా మీ గురించి అయినా ఆ విషయం తెలియక ఉన్నారు, వాళ్ళందరూ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అక్కడ ప్రభువాతనైనా స్వార్థ ప్రకటించాలని భారం కలిగిన వారిని మీరు పంపమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రభువాతనైనా అక్కడ అనేక చోట్లలో ప్రభువాతని స్వార్థ ప్రకటించబడకు సహాయం దయచేయండి. అనేక మంది సువార్థికులు మీరు లేవనెత్తండి కోత కోసేవారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మదేవానికి స్తోత్రాలు. గొప్ప తండ్రి నాయన నీ చిత్తాన్ని నీ చరిత్ర ప్రకటించాలని ప్రభువాతని నాయన ఎందరైతే ఆశ కోరి ఉన్నారో వారికి ప్రభువాతని మీరు బలపరిచి అభిషేకించి తండ్రి ఆయన ఇంకా స్వార్థ వినని ప్రాంతాలకు ప్రభావం మీరు పంపమని ప్రార్థిస్తున్నాను. నీ స్తోత్రాలు. అనేక చోట్ల ప్రభుత్వం నేను స్వార్థ ప్రకటించబడను కాక ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదివరకు స్వార్థ ప్రకటిస్తూ పరిచయలో ఉన్న వారిని దీవించండి. అనేక మంది మనస్సురాలను ప్రభుత్వం ఆయన అనేక మంది వ్యక్తులను ప్రభుత్వం ఆయన స్వార్థకులుగా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రభుత్వం ఆయన గొప్ప తండ్రి నీకు వందనాలు. సువార్త లేని ప్రాంతమే ఉండకుండా ప్రభుత్వం ఆయన మీరు కార్యం జరిగించమని ప్రార్థిస్తారు. పరిశుద్ధాత్మదేవ మీరు అల్లాడమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రభుత్వం ఆయన ప్రభుత్వం ఆయన ఇదిగో నెమ్మది లేని తన్ని ఆయన ఈ లోక సముద్రంగా ఉన్న ఈ జనాన్ని ప్రభుత్వం ఆయన పైన మీరు అల్లాడమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అనేక మంది ప్రభుత్వం ఆయన ఇదిగో నాయన మీరు ఏర్పరచుకునే వ్యక్తులను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రాలు. ప్రభుత్వం ఆయన నీకు స్తోత్రాలు. ప్రభుత్వం ఆయన గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు. మీ కార్యం జరిగించండి. అనేక మంది కూడా రక్షణ పొందులకు సహాయం దయచేయండి. దుష్టుల రాజ్యంలో నుంచి నీ రాజ్యంలోకి వచ్చుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. సువార్త తెలిసి వాక్యం తెలిసి ఉన్నప్పటికీ ప్రభుత్వం లేఖన సారాంశమైన బోధ తెలియక అనేక మంది ఉన్నారు నాయన. అనేక మంది క్రైస్తవులుగా చలమని అవుతూ ఉన్నారు నాయన. వారందరూ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. వారిలో అసత్యము కాల్చివేయబడను కాక నీకు స్తోత్రాలు. అసత్య బోధనని పెళ్లాగించబడను కాక నీకు స్తోత్రాలు. ప్రభుత్వం సత్య బోధన నిలుచును కాక ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క పాస్టర్ని ప్రతి ఒక్క విశ్వాసం జ్ఞాపకము చేసుకున్నాను తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నెక్స్ట్ సత్యం వారి చెంతకు రాగానే ప్రభావం అంగీకరించే మనసు వారిలో కలిగించమని ప్రార్థిస్తున్నాను. వారిలో ఉన్న హాని సిలువ వేయడకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. సత్యాన్ని తృణీకరించి ప్రభుత్వం ఆయన నీకు అయిష్టంగా ఉండే వారి కన్నా ప్రభావ సత్యాన్ని అంగీకరించి తన దగ్గర వ్యక్తులుగా మీరు తయారు చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అనేక మంది కూడా ప్రభుత్వం సత్యాన్ని నమ్ముతూ సత్యాన్ని తృణీకరిస్తూ ఉన్నారు నాయన. మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు కన్నులు వెలిగించండి. నీకు వందనాలు. కనికరం చూపండి. నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ మీరు దిగి వచ్చి కార్యం జరిగించండి. నీకు స్తోత్రాలు. ఆసక్తి కలిగి దిగిరమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క హృదయాన్ని తట్టమని ప్రార్థిస్తున్నాం. సత్యం వైపు మళ్లించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం. ఆసక్తితో మీరు పని జరిగించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ప్రభుత్వం అయినా గొప్ప తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా ఏలాగా మీ దాసులు పిలుపునిస్తున్నాగా ప్రభుత్వం ఆయన ప్రతి చెవి
అయా చెవి ఎగ్గును కాకని ప్రార్థిస్తూ ఉన్నాను స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అలాగనే సువార్తకు వ్యతిరేకంగా రూపింపబడుతున్న ప్రతి వ్యక్తి శక్తి యేసు నామములో లయమైపోవును గాక. సువార్తకు ప్రభాతాన్ని నేను అడ్డగ్గులుగా ఉన్న వ్యక్తులు ప్రభాతాన్ని ఆయన అయా తన గుంపులైన కాలిపోవును గాక. స్తోత్రాలు. ఆయా స్వేచ్ఛగా ప్రకటించుకున్నటకు సహాయం దయచింది. ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. అనేకులు ప్రభావ సువార్తను అడ్డగిస్తూ ఉన్నారు నాయన. అయా మీ దాసులను ప్రభాతాన్ని నాయన అయా తన్ని నాయన అవమానపరుస్తూ ఉన్నారు నాయన. వారిని గద్దించమని ప్రార్థిస్తున్నాం, లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభాతం నాయన పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ కార్యం జరిగించండి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సత్యాన్ని ప్రకటిస్తున్న మీ దాసులను అయా ఉపయోగారం మీ దాసులందరూ పేరు పేరుని జ్ఞాపకం చేసుకుని ఆత్మాభిషేకం చేత దినదినము నింపమని ప్రార్థిస్తున్నాం. కొరతలేని ఆత్మచేత నింపమని ప్రార్థిస్తున్నాం. శక్తి కలిగిన అయా ఆత్మచేత నింపమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. బలహీనమైన ఆత్మను పారద్రోడి ప్రభాతాన్ని ఆయన అయా పరిశుద్ధ ఆత్మ శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నాం. మీ దాసులందరికీ అయా క్షేమం కలుగును గాక, క్షేమం కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. అయ్యా మీ మందిరాన్ని నిర్మిస్తున్న ప్రభాతం మీ దాసులందరికీ ప్రభాతం ఎల్లప్పుడూ కృప కలుగును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. అయా ఎలాంటి ప్రభాతాన్ని నాయన దుష్టుని యొక్క అయా కార్యాలు మీ దాసులపైన పని చేయకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవ అయా యేసయ్య మీ రక్తపు కంచెను వేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క సేవకుని పైన మీ రక్తపు కంచెను వేస్తూ ఉన్నాను. స్తోత్రాలు. అయా ప్రతి ఒక్క సేవకుడికి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక. అయా తండ్రి నాయన ఇదిగో అయా ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించబడును గాక. అయా వాళ్ళు చేస్తున్న అయా పని కానీ ప్రభాతాన్ని ఆయన బిజినెస్ కానీ ప్రభాతాన్ని నాయన జాబ్స్ కానీ ప్రభాతాన్ని నాయన అయా క్షేమంగా జరుగుటకు ప్రభాతాన్ని నాయన లాభకరంగా జరుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళకి ఇచ్చిన కుటుంబాలను మీకు జ్ఞాపకం చేసుకోమని, సంఘాలను దీవించమని ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన అయా తండ్రి నాయన సంతానాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. అయా బల నమ్మకమైన మంచి దాసుల అని పిలుచుకునేంత వరకు ప్రభు మీ దాసులను చేయి విడవక నడిపించి సర్వసత్తులను నడిపించమని ప్రార్థిస్తున్నాం. నమ్మకంగా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు స్తోత్రాల ప్రభాతాన్ని ఆయన ప్రీతికరమైన సేవ జరిగించుకున్నటకు ప్రభావ మీ దాసులను ఎల్లప్పుడూ ప్రభాతాన్ని ఆయన మీ ఆత్మచేత నడిపించమని, మీ ఆత్మచేత ముద్రించమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు. మీ కార్యం జరిగించిన ప్రతి ఒక్క సేవకునికి ప్రభావ మీ చేతులకు ఎత్తిపడుతూ ప్రభాతాన్ని ఆయన మీ అద్భుతమైన కార్యాలు మీ దాసుల ద్వారా జరిగించుకొని దుష్టునికి కొరకరాని కోయగా మీకు మీ చేతిలో బలమైన పాత్రలుగా మీరు వాడుకోమని ప్రార్థిస్తూ పరిశుద్ధుడా ఎల్లప్పుడూ మీ దాసులందరికీ ప్రభుత్వానికి క్షేమం కలుగును కాకని ప్రార్థిస్తూ కృప కలుగును కాకని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. తీర్పు దినమందు నన్ను మెచ్చి నీవు ఆ నీతి మకుటంబు నాకియగా, ఆ తీర్పు దినమందు నన్ను మెచ్చి నీవు ఆ నీతి మకుటంబు నాకియగా, నా వికుడవై నన్ను నడిపించు
నిన్ను భజింతును అడుగులు జారగా నీయగనను దైవములు కాచిన నా ప్రభు నా ప్రభుకి కని నైవేద్యము బలవంతులు సహా పడిపోవు చోట్ల పామరుడనైనే తిరుగాడితివి బలవంతులు సహా పడిపోవు చోట్ల పామరుడనైనే తిరుగాడితివి బలమైన చేతితో విడిపించి నన్ను నిలబెట్టినావు సేవలో బలమైన చేతితో విడిపించి నన్ను నిలబెట్టినావు నీ సేవలో నిన్ను భజింతును నే స్తుతింతును నిన్ను భజింతును నే అడుగులు జారగా నీయగనను దైవములు కాచిన నా ప్రభు నా ప్రభుకి కని నైవేద్యము అడుగులు జారగా నీయగనను దైవములు కాచిన నా ప్రభు నా ప్రభుకి కని నైవేద్యము నిన్ను భజింతును నే స్తుతింతును నిన్ను భజింతును నే అడుగులు జారగా నీయగనను దైవములు కాచిన నా ప్రభు నా ప్రభుకి కని నైవేద్యము నా ప్రభుకి కని నైవేద్యము నా ప్రభుకి కని నైవేద్యము నా ప్రభుకి కని నైవేద్యము స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రముడు తండ్రి మహాగణుడా మహోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా ప్రార్థన ఆలకించే దేవా నీకు స్తోత్రములు సర్వ శరీరుడు గడ్డిని పొరిన వారే ఉన్నారు నీవు నిత్యం నిలిచేవాడబోయి ఉన్నావు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం కనికరించండి మరి భూమి మీద బ్రతికినంత కాలం మేము ప్రార్థనలను యాచనలు సమర్పించిన వారమై మీ సన్నిధికి రావాలని మీరు కోరుతున్నారు అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం దైవమా మీ ఆత్మకార్యము మా భూమి మీద జరగాలని ఈ భూలోకము నీ ఆత్మ చేత దర్శించబడాలని గొప్ప రివైవల్ భూలోకం అంతా జరగాలని మేము ప్రార్థన చేస్తున్నాం కడవరి ఉజ్జీవం కొరకు మేము వేడుకుంటున్నాం కడవరి వానకాలం కొరకు వేడుకునుడని మీరు సెలవిస్తూ వచ్చారు నీ గ్రంథంలో తండ్రి పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగితేనే ఈరోజు భూమి మీద ఎందరో అన్యజనులు మారగలుగుతారు వారి మనసులో ఉన్నటువంటి చెత్త వెళ్ళిపోతుంది మత ఉన్మాదం కాలిపోతున్నది క్రైస్తవ వ్యతిరేకత తొలగిపోతుంది తండ్రి మీరు దిగి రావాలి పరిశుద్ధాత్మదేవ ఇది మనుషులుగా మాకు సాధ్యం కాదు దేవుడుగా నీకు సాధ్యం అయా మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగించండి భూమి మీద నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవమా మరి ఇంకెన్నో ప్రార్థన విన్నపాలు మేము కలిగి ఉన్నాం తండ్రి కృప చూపించండి నీ దాసునికి మంచి ఆరోగ్యం దయచేయండి సత్యాన్ని మోస్తూ పరిచర్యలో ముందుకు సాగుతున్నటువంటి ప్రతి దైవజనునికి మీరు మంచి ఆరోగ్యం దయచేయండి ఆయుష్ను పొడిగించండి ఆత్మాభిషేకం నింపండి ఆర్థిక సమృద్ధిని మీరు దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి ఏ ఒక్కరికి అనారోగ్య సమస్యలు ఉండకూడదు దైవజనులకు ఏ ఒక్కరికి ఆకస్మిక మరణాలు జరగకూడదు దైవజనులకు
ప్రతి దైవజనుడికి మీ ఆరోగ్యం చేత మీరు నింపండి. తండ్రి నీకు స్తోత్రాలు. మా ప్రార్థన ఆలకించి కరుణాకరణ మీరు ముట్టినారు, బాగు చేస్తున్నారు. తను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావడానికి కృప చూపినారు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. అదే రీతిగా సతీష్ కుమార్ అని కూడా జ్ఞాపకం చేసుకుని తనను కూడా మీరు ముట్టండి, బాగు చేయండి. దైవమా నీకు స్తోత్రాలు. రవి అన్నను మీరు జ్ఞాపకం చేసుకుని ముట్టండి, బాగు చేయండి. సంపూర్ణ విడుదల స్వస్థతను మీరు కలిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థాయిలాండ్లో జరగబోతున్నటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని మీరు లేవనెత్తుతున్నారు. అంతకంతకు అక్కడ అనేక నూతన పరిచయాలు మాకు పెరిగి ప్రపంచవ్యాప్తంగా సత్యము వెలువనట్లుగా మీరే కృప చూపించారు. మీ ఆత్మకార్యం జరిగిన సమయం వేడుకుంటున్నాం తండ్రి. రాకపోకల్లో మీరు తోడు ఉండండి. వెళ్తున్న ఫ్లైట్లలో ఆ ఫ్లైట్ ప్రమాదాలు ఏం జరగకుండా మీకు అంచం వేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. అక్కడ కూడా నా తండ్రి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి విషయంలో మీకు అంచం, మీకు కాపుదల వేయండి. దానికి కావాల్సిన ఆర్థిక నిధులను మీరు సమకూర్చండి తండ్రి. నీకు స్తోత్రాలు. మరొకసారి ప్రార్థనలు లేకపోసిన బిడ్డలు రవీందర్ని బట్టి నీకు స్తోత్రాలు. శేషరావణ మరి లేడు తండ్రి. తనలో మీరు వచ్చినటువంటి ప్రార్థన ఆసక్తిని బట్టి స్తోత్రాలు. తనను తన కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. మా సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. మరి చెల్లి అనితే ఒక వివాహాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిలో 20 తారీఖున జరగబోతున్నటువంటి ఆ యొక్క కార్యక్రమంలో బలమైన అభిషేకం కుమ్మరించి అనేక మందికి సువార్త అందుటకు మీ ఆత్మకార్యం జరిగించి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప చూపించండి ప్రభువా. మరొకసారి నా ప్రభువా, నా తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి వ్యాపారంను అంతకంతకు మీరు అభివృద్ధి చేయండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. జరుగుతున్నటువంటి ప్రార్థన అయా పోరాటమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీరు బలమిస్తూ నడిపిస్తున్నారు. ఇదివరకు నా ప్రభువా మీరు జరిగించినటువంటి ప్రార్థన విజ్ఞాపనలు అందరి బట్టి స్తోత్రాలు. ఎలిషన్ వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంది. కాంతిరావణ వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంది. స్తోత్రాలు. వీళ్ళకి రావాల్సిన ఆర్థిక దీవెన ఆశీర్వాదం మీరు దయచు. మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం దయగల తండ్రి. ఇదే నిమిషంలో మరొకసారి మీ యొక్క వాక్యము చేత మాతో మీరు మాట్లాడండి. మా హృదయాలు మండించండి. నీకు స్తోత్రాలు. మరొకసారి ప్రత్యేకంగా నేటి దినమున తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని 37 సంవత్సరాలు మీరు నన్ను కాపాడి అయా పాప జీవితంలో నుంచి నన్ను విడిపించి పరిశుద్ధ జీవితం వైపు నన్ను నడిపించి నీ గొప్ప రక్షణ ప్రణాళిక భాగ్యంలోనికి మమ్మల్ని పిలిచి ప్రతిష్ఠించి మీరు వాడుకుంటున్నటువంటి సేవా కార్యక్రమాలను బట్టి నీకు వందనాలు దేవా. ముందున్నటువంటి శేష జీవితం అంతా కూడా మీరు కాపాడండి. నా తండ్రికి కావాల్సిన ప్రొటెక్షన్ మీరు దయచినటువంటి చీకటి అంధకార దయ్యపు దాడులు జరగకుండా బలమైన ఆత్మకార్యాలు మా పక్షంలో మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ తండ్రి నన్ను కన్న తల్లిని మీరు ఆశీర్వదించండి. అమ్మకు రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు నిండుగా మెండుగా మీరు కుమ్మరించండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరొకసారి కొద్దిపాటి నీ వాక్య ధ్యానంలో నాతో మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథంలో నుంచి ఒక చిన్న మాట మనము ధ్యానం చేసుకుందాం. నూట 18వ కీర్తన. నూట 18వ కీర్తన 15వ వచనం చదువుతున్నాను. నీతిమంతుల గుడారములలో
రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వెనుకలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ లోకంలో మానవ మనుగడలో అతి ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం ఒకటి ఎదురవుతుంది ప్రతి ఒక్కరికి. ఏంటంటే ఇల్లు కట్టాలి అనేటటువంటి ఒక ప్రాముఖ్యమైన ఘట్టము ఎదురవుతూ ఉంటుంది. ఇల్లు కట్టడానికి పెద్ద టైం పట్టది, కానీ ఇల్లు కట్టడానికి సమకూర్చడానికి, కట్టడానికి కావాల్సినటువంటి సరుకును, కట్టడానికి కావాల్సినటువంటి ధనమును సమకూర్చడానికి చాలా టైం పడుతుంది. డబ్బులు మన చేతిలో ఉంటే ఒక 4 నెలల్లో మనం ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కట్టుకోవచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి 4-5 నెలలు, లాస్ట్ 6 నెలల్లో ఒక మంచి ఇల్లును మనం నిర్మించుకోవచ్చు. డబ్బు సమకూర్చడానికి మాత్రము 6 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు కూడా పట్టవచ్చు ఆ ఇల్లును కట్టడానికి. అయితే ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, ఇల్లు అవసరమే. రోటీ కపడా ఔర్ మకాన్ అన్నారు. అందుకే అంటే కూడు, గుడ్డ, నీడ, ఈ 3 చాలా ప్రాముఖ్యమైనటువంటివి మానవ జీవిత మనుగడలో. దేవుని బిడ్డలారా, చాలామంది అద్భుతంగా ప్రార్థనలు చేసి డబ్బులు సంపాదించి ఇండ్లు కట్టుకున్న తర్వాత ఏం జరగాల ఇంట్లోని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ విషయం మనకు అర్థం కాకపోతే ఆధ్యాత్మిక జీవితంలో మనము దేవుని కొరకు ఒక మంచి ఇల్లుగా కట్టబడలేము. దేవుని కొరకు మనం ఒక ఇల్లుగా కట్టబడుచున్నాం. ఆ ఇల్లుగా కట్టబడడానికి భూమి మీద ఒక ఇల్లు అనేటువంటి వ్యవస్థను దేవుడు పెట్టినాడు. ఈ భూమి మీద మనుషులు కడుతున్నటువంటి ఇండ్లు ఉన్నాయి, దేవుడు కట్టుచున్న ఇల్లు కూడా ఉన్నది. యెహోవా ఇల్లు కట్టించని ఎడలా అన్నాడు 127వ కీర్తనలో. యెహోవా ఇల్లు కట్టించని ఎడలా దాన్ని కట్టువని ప్రయాస పెడతాం. దేవుడు కడుతున్నటువంటి ఇల్లు ఉన్నది. దేవుడు నివసించడానికి కోరుకున్నటువంటి ఒక ఇల్లు భూమి మీద మనకు కనబడుతుంది. ఏంటండి, ఒక జనాంగమును ఆయన ఇల్లుగా పిలుస్తూ ఉన్నాడు. నేను వారిలో నివసించుదును, వారిలో సంచరించుదును, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలై ఉందురు అని దేవుడు చాలాసార్లు బైబిల్ గ్రంథంలో చెప్పినాడు. అంతేకాదు, నాకు ఒక ఇల్లు మీరు కట్టాలి మోషే అని దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాం. నిర్గమకాండము దయచేసి 25వ అధ్యాయము, నిర్గమకాండము 25వ అధ్యాయము 7-8 వచనాల్లో 8వ వచనం చదువుతున్నాను. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. నేను కనబరుచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటిని నీవు నిర్మింపవలెను. దేవుని బిడ్డలారా, మరి మోషే మందిరము కట్టడానికి ప్రణాళికలు రచించినాడు. దేవునికో ఇల్లు ఉండాలని ఆశపడ్డాడు. సొలొమోను దేవుని కొరకు మందిరం కట్టినాడు. దాని కొరకు ఉపకరణములన్నీ దావీదు సమకూర్చినాడు. 53 సంవత్సరములు ఈ ఇల్లు కట్టిరే, ఈ మందిరమును కట్టిరే దేవుని కొరకు. దేవుని బిడ్డలారా, ఎందుకు అంత తీవ్రత? దేవునికి ఒక నివాస స్థలము కావాలి. దేవునికి ఇల్లు లేదా? దేవునికి ఇల్లు అవసరమా? దేవునికి ఏమన్నా మరి వడదెబ్బ తగులుతుందా? చలి పెడుతుందా? దేవుడు అలసిపోతాడా పండుకోవడానికి? దేవునికి ఎందుకు విశ్రాంతి స్థలం? ఆలోచన చేస్తే ఆయన కునుకడు, నిద్రపోడు కదా. పడుకోనడుకోవడానికి ఇల్లు కావాలి. దేవుని బిడ్డలారా, ఎండ వానలు ఏమి ఆయన సృజించినవి అవన్నీ. మనకు వర్షం ఉంటే మనం బయట వండుకోలేము, ఎండు ఉంటే బయట వండుకోలేము. కానీ దేవుడు ఒక ఇల్లు కోరుకున్నాడు. అది మానవ హృదయం అనే ఇల్లు కోరుకున్నాడు ఆయన. ఈ మానవ హృదయం అనేటటువంటి ఇల్లు కూడా నిర్మించబడాలి, కట్టబడాలి. ఇది కట్టబడకపోతే అందులో ఆయన నివసించడు. మీరు దేవుని కొరకు ఒక మందిరముగా కట్టబడుచున్నారు. 5వ వచనంలో దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు
పరిశుద్ధ జనముగాను ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు. ఆ ఆత్మ సంబంధమైన మందిరముకు నేను మూలరాతిని వేసి తిని అంటున్నాడు. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించి ఉన్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు అన్నాడు 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనంలో. దేవుని బిడ్డలారా, ఒక ఇల్లు గురించి దేవుడు బైబిల్ గ్రంథం అంతట్లో మాట్లాడుతున్నాడు. ఒక ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం గమనిస్తే 3వ అధ్యాయంలో 1 కొరింథీ 3వ అధ్యాయము 10వ వచనంలో, దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. దేని కొరకు పునాది వేసినాడంట? దేవునికి ఒక ఇల్లు కొరకు పునాది వేసినాడు. 9వ వచనంలో, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుని గృహం మీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తే మీరు ఆయనకి ఏమై ఉన్నారు? ఆయనకు దేవాలయమై మీరు ఉన్నారు. ఏంటండి? దేహము క్రీస్తు నిమిత్తం ఉన్నది, క్రీస్తు నివసించడానికి ఉన్నది అంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం పరిశుద్ధాత్మ దేవునికి నిలయంగా ఉండడానికి పిలువబడ్డ వారము అనే విషయాన్ని మనం మర్చిపోద్దు. అయితే ఎప్పుడు నివసిస్తాడు ఆయన ఆ ఇంట్లో? రక్షణ సువార్త సునాదము వినిపించాలి. మన హృదయాంతరంగాల్లో రక్షణ కార్యము జరిగినప్పుడు, హృదయాంతరంగాల్లో రక్షణను గురించినటువంటి ఉత్సాహ గానములు చేస్తూ ఉన్న సమయాలలో ఆయన మనలో నివసించడానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. సనిగే వారి హృదయంలో యేసు ఉండడు, గొనిగా వారి హృదయంలో యేసు ఉండడు. కామాతురాత కలిగి శరీర సుఖాల వైపు వెళ్తున్న వారి హృదయంలో యేసు ఉండడు. ఆయన దూరంగా వెళ్ళిపోతాడు వారికి. భౌతిక సంబంధమైన ఒక ఇంట్లో ఏదైనా దుర్వాసన వచ్చేటటువంటి ప్రక్రియ కనుక ఉంటే మనం మనుషులుగా మనమే జరిసేపు ఉండలేము ఆ ఇంట్లో. కొంతమంది ఇళ్ళకి పోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క దుర్వాసన తెలిసిపోతుంది. ఈ ఇంట్లో ప్రార్థన లేదు అనే విషయం అర్థమైపోతుంది. కొన్ని సిమ్టమ్స్ తెలిసిపోతాయి అడిగోగానే. మంచి ఇల్లు కట్టుకున్నారు, ఇంట్లో అన్ని వాక్యాలు ఉంటాయి, ఎంట్రన్స్లో వాక్యం ఉంటుంది, గోడలకు వాక్యాలు ఉంటాయి, పొంగనే మంచి మంచి వాక్యాలు కనిపిస్తాయి. అక్కడ మంచి ర్యాక్లో మంచి పుస్తకాలు కనిపిస్తాయి, మంచి బైబిల్ కనిపిస్తుంది, అన్నీ ఎవ్రీథింగ్. ఆ లొకేషన్ అంతా కూడా అద్భుతమైనటువంటి దీస్ ఆర్ వెరీ వండర్ఫుల్ క్రిస్టియన్ ఫ్యామిలీ అని మనం అనుకోవడానికి అవకాశం ఉన్న సీన్ కనబడుతుంది. మరి ప్రతిరోజు రక్షణ సువార్త సునాదము, రక్షణ గురించిన ఉత్సాహగానం ఇంట్లో వినబడుచున్నదా అంటే ఆ సపోర్ట్ ఉండదు. అంత సైలెంట్ పొజిషన్. అది దేవుని చిత్తం కాదు. దేవుడు మనకు ఇల్లుని ఇచ్చింది ఎందుకో తెలుసా? ఆ ఇంట్లో రక్షణ సువార్త సునాదం వినబడడానికి ఆ ఇల్లుని ఇచ్చిన దేవుడు మనకు. అది మనం డిసైడ్ కావాలి. మన పొద్దు కిందాక వండుకోవడానికి దుప్పటిగా కొన్ని కాదు. మంచి ఇల్లుని ఇచ్చిన దేవుడు నాకు అని చెప్పేసి చాలామంది మంచిగా నిద్రపోతున్నారు, కష్టపడి ఇండ్లు కొంటున్నారు, ఇండ్లు కడుతున్నారు. ఆ ఇంట్లో రక్షణ సువార్త సునాదము లేదు. అటువంటి ఇల్లు దేవునికి మహిమకరంగా ఉండలేదు. ఆ ఇల్లు మరి దేవుని చిత్తానుసారమైనది కాదు. లోకంలో కూడా చాలామంది పెద్ద పెద్ద బంగ్లాలు కడుతున్నారు, సేమ్ అలాంటిది ఇది కూడా. నాకు దేవుడు ఇల్లు ఇస్తే ఆ ఇంట్లో ప్రతిరోజు ఆరాధన జరుగుతుంది, నాకు దేవుడు ఇల్లు ఇస్తే ప్రతిరోజు ఆ ఇంట్లో రక్షణ సువార్త సునాదం వినబడుతుంది. ఎవడేమనుకుంటే నాకు సంబంధం లేదు. దేవుని బిడ్డలారు ఇక్కడ అంటున్నాడు, నీతిమంతుల గుడారాలు. అది సూచన. దీస్ పీపుల్ ఆర్ రైచస్ పీపుల్. అనీతిమంతుడైతే వాడు రక్షణ సువార్త సునాదం చేయడు కదా. నీతిమంతులు చేయాలి అంటున్నాడు దేవుడు. ఆ స్టేట్మెంట్ మనల్ని భయం పుట్టించాలి. అరే, నా ఇంట్లో ప్రార్థన జరుగుతలేదే, రక్షణ సువార్త నా ఇంట్లో వస్తలేదే, నేను పేరుకు మాత్రమే క్రైస్తవుడు ఉన్నానేమో, ఒకవేళ నేను నీతిమంతుడిగా మార్చబడలేకపోయానేమో. మార్చబడతారు, సునాదం వినబడుతుంది కదా నా ఇంట్లో. దేవుని బిడలారా, ఈరోజు దేవునికి ఆరాధించే వాళ్ళు కావాలి, దేవునికి స్తుతించే వాళ్ళు కావాలి. దేవుని పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునే వాళ్ళ లోకంలో చాలామంది ఉండవచ్చు. దేవుని పేరు చెప్పుకొని బ్రతికే వాళ్ళు చాలామంది ఉండవచ్చు. నీ హృదయాంతరంగాల్లో ఆ యొక్క రక్షణ సువార్త సునాదం, నీ హృదయాంతరంగాల పరిశుద్ధత ఉన్నప్పుడు నీ మాటలు సమాజంలో ప్రభావితం చేస్తాయి. యేసు ప్రభుల వారు సమరయ స్త్రీని మాట్లాడినప్పుడు ఆ మాటలు ఆమెను ప్రభావితం చేసినాయి. ఆమె మాటలు ఆమెలో ఉన్నటువంటి కామాతురాతను చంపివేసినాయి.
ఆటోమేటిక్గా ఆమెకు భయం స్టార్ట్ అయింది. విచ్చలవిడిగా ఆమె అందరి ముందు బ్రతికి ఉండొచ్చు, యేసుప్రభు ముందు విచ్చలవిడి తత్వాన్ని ప్రదర్శించలేదు. ఎందుకు? ఆయన పలుకు అటువంటిది. ఈరోజు మనం అటువంటి సీన్ లోకంలో పుట్టించగలగాలి. మీరు లోకంలో ఎక్కడైనా ఎవరైనా చూడండి, ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ వాడెంత ఒక పూర్వంబోకు విధవైనా, ఎంత పూర్వంబోకు అమ్మాయి అయినా, ఎంత మాయదారి అమ్మాయి అయినా మాయదారి అబ్బాయి అయినా, మీరు ఏం చేస్తారండి? మీరు ఏమిటోళ్ళండి అడిగిరు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఆమె హిందూ, ఆమె ముస్లిం, ఆమె ఇది అది అని ఏదైనా చెప్పవచ్చు. ఒక వేషన వచ్చి మీరు ఏమిటోళ్ళని నన్ను అడిగితే నేను క్రిస్టియన్ అమ్మ అన్నంటే ఆమె చూపులు, బిహేవియర్ అంతా మారిపోతుంది వెంటనే. ఆ మాటలో ఉన్న పవిత్రత, ఆ మాటలో ఉన్న పవిత్రత, మన పలుకులో ఉన్న పవిత్రత. అమ్మా నేను క్రిస్టియన్, నాకన్నా చిన్న వయసు ఉంటే నేను క్రిస్టియన్ సిస్టర్ అన్నమంటే అయిపోతుంది. ఆమెలో ఉన్నటువంటి ఎంత తీవ్రతలో ఉన్నటువంటి పాపకార్యం జరిగించాలన్న ఆలోచన అయినా వెంటనే కాలిపోతుంది. ఎందుకు? ఆ కార్యం మన మాట జరిగిస్తానమాట. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన హృదయములలో ఉన్న క్రీస్తు ఆమె హృదయంలో ఉన్నటువంటి ఆ చీకటి కార్యాలను కాల్చేస్తాడు. ఆ సమయానికి రక్షణ సువార్త సునాదం మన హృదయాంతరంగంలో ఎప్పటికీ జరుగుతూనే ఉండాలి. నిత్యము ఆయనకు స్తోత్రాలు జరుగుతూనే ఉండాలి. అందుకంటాడు, మీరు మానక దేవుని స్తుతిస్తూ ఉండండి, దివారాత్రములు దేవుని ధ్యానిస్తూ ఉండండి. ఇది నీతిమంతుల గుడారం యొక్క లక్షణం. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము గుడారముగా కట్టబడుచున్నాం. ఎవరికి? దేవునికి ఒక గుడారం. మన గుడారంలో ఈ యొక్క సువార్త సునాదం, స్తుతి సునాదం, ఆ థ్యాంక్ఫుల్నెస్ మన జీవితంలో కనబడుతుందంటే అడ్రస్ లేరు. కొందరు రక్షింపబడ్డ తర్వాత ఎటు పోతారో తెలియదు, ఏడుంటారో తెలియదు, ఇక్కడ ప్రార్థిస్తున్నట్టు కనిపించారు, ఇక్కడ స్తుతిస్తున్నట్లు కనిపించారు. క్రిస్మస్ రోజు మాత్రం కనిపిస్తారు. క్రిస్మస్ కనిపిస్తారు, ఈస్టర్ కనిపిస్తాడు, లేక వాడిని పెళ్ళైనప్పుడు కనిపిస్తాడు, వాడు చచ్చిపోయినప్పుడు, వాళ్ళ ఇంట్లో చచ్చిపోయినప్పుడు కనిపిస్తారు. ఇన్ని రోజులు ఎటుపోయినవారు నాయన? నువ్వు చేసిన స్తుతి అంతా దేవుని సన్నిధిలో, నీ పెదవులు ఎంతగా దేవుని కనపరిచినాయి, నువ్వెంతగా దేవునికి సమయం ఇచ్చినావు అంటే అది లేదు. ఆడు నీతిమంతుడా అండి? నీతిమంతుల గుడారాలలో ప్రతిరోజు ఆనంద గానాలు వినబడతాయి క్రీస్తుని గురించినటువంటి, సంతోష సునాదం వినబడుతుంది క్రీస్తుని గురించి, రక్షణ సునాదం వినబడుతుంది క్రీస్తుని గురించి. అదే లోకానికి ఒక టెస్ట్ మనీ. మనం నోరు తెచ్చి సువార్త ప్రకటించింది మాత్రమే టెస్ట్ మనీ కాదు. నోరు తెచ్చి సువార్త ప్రకటించింది మాత్రమే సువార్త కాదు. మనం ప్రార్థించింది కూడా ఒక సువార్త లోకానికి, మనం స్తుతించింది కూడా ఒక సువార్త లోకానికి, మనం అనేకుల ముందు ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని చెప్పుకోవడం ఒక సువార్త లోకానికి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కార్యాలు జరిగిస్తాయి. మనం హలో అన్న కార్యం జరుగుతుందండి నువ్వు నీతిగా బ్రతికితే. దీనికి మంచి ఉదాహరణ నేను చెప్తాను. చార్లెస్ ఫిన్నీ గారు లాయర్ వృత్తిలో ఉన్నాడు. ఆయన రక్షింపబడ్డ తర్వాత కూడా చాలా కాలం ఉద్యోగం చేసి ఆయన ప్రతిరోజు ప్రార్థించేవాడు. మళ్ళీ తన వృత్తిరీతి అక్కడికి వెళ్ళినప్పుడు అందరికీ హలో బ్రదర్, హాయ్, హవర్ యూ, ప్రైజ్ ది లార్డ్ అని అందరిని పలకరిస్తూ, అందరికీ అవకాశం ఉన్న వాళ్ళకి సువార్త చెప్తూ వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఆయనను హలో అన్న ప్రతి ఒక్కడు మారు మనసు పొందాడు. నమస్తే బ్రదర్ అన్న ప్రతి ఒక్కడు మారు మనసు పొందాడు. ఎంత అద్భుత కార్యం అది! ఎందుకంటే ఈయనలో ఉన్నటువంటి పవిత్ర కార్యము, ఈయనలో ఉన్నటువంటి అభిషేక కార్యము, ఈయనలో ఉన్న స్వార్థ భారం ఈ హలో అనే మాటలో వెళ్ళిపోయింది, హాయ్ అనే మాటలో వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, మన లోకంతో మాట్లాడుతున్నప్పుడు జనరల్ డిస్కషన్ జరుగుతున్న సమయాల్లో కూడా మన అంతరంగంలో ఆ వ్యక్తికి స్వార్థ ప్రకటించడం మనం నేర్చుకోవాలి. పైకి మాత్రం హలో బ్రదర్, నీ వ్యాపారం ఎట్లా నడుస్తుంది, నీ కుటుంబం ఎట్లుంది, నీ బంధువులు ఎట్లున్నారు, నీ ఆరోగ్యం ఎట్లుంది అని మాట్లాడతాం పైకి. మనస్సు మాత్రం మనకు స్వార్థ చెప్పాలి. ఆత్మలో మాత్రం మన గురించి మనం ప్రార్థన చేయాలి. ఈ లోపల జరిగేటటువంటి కార్యక్రమం చాలా విలువైంది. అంత దూరం, అంత ఉన్నతమైన ఆత్మీయతకి కూడా రాడు, చాలా కష్టం. ఆ ముందున్న ఫిగర్ని చూస్తూ మాట్లాడుతున్నప్పుడు వాడు ఆ ఫిగర్ మాయలో ఉంటాడు. ఆ ముందున్న వ్యాపారాన్ని చూస్తూ మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యాపారం మాయలో ఉంటాడు. ఒక ఫిగర్తో మనం మాట్లాడవచ్చు, ఒక వ్యాపారస్తులతో మనం మాట్లాడవచ్చు, ఒక అందమైన అమ్మాయితో మనం మాట్లాడవచ్చు, ఒక అబ్బాయితో మాట్లాడవచ్చు, ధనవంతులతో మాట్లాడవచ్చు, బీదవాడిగా బీదవంతో మాట్లాడవచ్చు. ఎవరితో మాట్లాడుతున్నాం డజంట్ మ్యాటర్. వాట్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్ ఇస్ దేర్ అనేది మనం గుర్తించగలగాలి. ఏ ఉద్దేశంతో మనం మాట్లాడుతున్నామో, మన పెదవులతో పలుకుతున్న మాట
ఎంత ఆ వ్యక్తి హృదయంలో కార్యం జరిగించడానికి మరి అది సిద్ధపడి ఉన్నదనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు నీవు దేవుని ఇల్లు, నువ్వు మాట్లాడుతున్నావు అంటే దేవుడు మాట్లాడుతున్నాడు లోకానికి. నాలో ఉన్నాడు ఆయన, నా అంతరంగంలో నివసిస్తున్నాడు ఆయన. దేవుడు మాట్లాడినప్పుడు ఆత్మకార్యాలు జరిగాయా? దేవుని బిడ్డలారా, అంత ఉన్నతమైన ఆత్మీయంతస్తుకు వెళ్ళినప్పుడు మనం పరిశుద్ధ జీవితాన్ని ప్రేమిస్తాం. అంత ఉన్నతమైన ఆత్మీయంతస్తుకు వెళ్ళినప్పుడు మనము పాపాన్ని ద్వేషిస్తాం. కనుక భక్తి సాధన అంటే ఏదో అమాస పుణ్యంకు, భక్తి సాధన అంటే ఏదో క్రిస్మస్కి వచ్చేది కాదు. అనుదినము నీలో ఆ తీవ్రత, అనుదినము నీలో ఆ స్తుతి, ఆరాధనా భావం, అనుదినము నా జీవఫలము దేవునికి సమర్పించాలనేటటువంటి తీవ్రమైన కోరిక ఉన్నప్పుడు మాత్రమే వీఆర్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ రియల్ క్రిస్టియన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అదర్వైజ్ వీఆర్ అన్ఏబుల్ టు బీయింగ్ ఏ క్రిస్టియన్. నీలో ఏ రీజన్ బట్టి, ఏ కార్యాన్ని బట్టి దేవుడు నిన్ను ఒక ఆత్మీయ కుమారుడుగా, ఏ కారణాన్ని బట్టి నేను ఒక క్రైస్తవుడుగా, ఏ కారణాన్ని బట్టి ఆయన బిడ్డను నేను అంగీకరించాలి. నీళ్ళ మునిగిలేస్తే అయిపోతుందా? అట్లా ఏం జరగదు. నీళ్ళ మునిగిలేస్తే మన పాత జీవితం సమాధి చేయబడుతున్నది, కొత్త జీవితం ప్రారంభించబడుతున్నది. దేవుని కొరకు మనం ఏం కార్యాలు చేస్తున్నాం? మందిర నిర్మాణం కొరకు ఏ కార్యం, దేవుని నివసించడానికి, దేవుని ఆనందపరచడానికి, దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి ఏం చేస్తున్నాం మనం? ఆయన ప్రణాళికలో మన పాత్ర ఏంది? అన్నీ ఒక పెద్ద లిస్ట్ వస్తుంది. ఇక రక్షింపబడగానే పెద్ద లిస్ట్ వస్తుంది నీ ముందు. ఇంకో బైబిల్ వస్తుంది అవతల. రక్షింపబడకన్నా ముందు ఏం లేదు, క్లోజ్. రక్షించబడ్డ తర్వాత తెరుస్తాడు నీ యొక్క జీవితాన్ని. వీటి రోజు రక్షింపబడ్డాడు కదా, మొదటి పేజీలో ఏం జరగాలి, రెండో పేజీలో ఏం జరగాలి, మూడో పేజీలో, వీని జీవితంలో 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఏం జరగాలి, వీని జీవితంలో పెళ్ళి ఎట్లా జరగాలి, వీని జీవితంలో పిల్లలు ఎట్లా పుట్టాలి, ఆ పిల్లలు ఎట్లా ప్రయోజకులు కావాలి, వీని జీవితంలో ఏం జరగాలి. గాడ్ హ్యాస్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనల్ని, మన ప్రతిదిన చర్యను ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. మన ప్రతిరోజు చేస్తున్న కార్యక్రమాలను చూస్తాడు. ఈరోజు మనము రక్షణ సువార్త సునాదం వినిపించే వారిగా లోకానికి ఉండాలని ప్రభువు ఆశపడుతున్నాడు. కానీ చాలా కుటుంబాలు ఈరోజు దేవుని గాయపరుస్తున్నాయి. ఇళ్లల్లో బైబిళ్ళు ఉన్నాయి, ఇళ్లల్లో క్రైస్తవులు అనే పేరు ఉన్నది, ఇళ్లల్లో క్రైస్తవులకు సంబంధించినటువంటి మంచి పుస్తకాలు ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి, ఇంటి గోడల మీద మంచి వాక్యాలు రాయబడి ఉన్నాయి. కానీ ఆ ఇంట్లో స్తుతి లేదు, ఆ ఇంట్లో సునాదము లేదు. ఎంతగా దేవుడు ఆ ఇంటిని బట్టి బాధపడతాడు. అటువంటి ఇల్లుగా మనం ఉండకుండా దేవునికి ఇష్టమైన ఇల్లుగా, దేవుడు సంతోషపడే ఇల్లుగా మనం జీవించడానికి పూనుకుందాం. రండి, దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, ఈ ఉదయకాల సమయములో ఈ రీతిగా మీ పాదముల చెంత చేరి మీ నామమును స్తుతించుటకు, కీర్తించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి తరుణం కొరకై నీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. అవునయ్యా, రక్షణ సువార్త సునాదము లేని ఇల్లుగా మేము ఉండొద్దు. మా జీవితంలో స్తుతి మీరు పుట్టించండి. స్తుతి వస్త్రములు మాకు ధరింపచేయండి. సాతాను అంధకార కోటల్ని కూల్చే ఇల్లుగా, మా ఇంటి దరిదాపులకు కూడా సాతాను రాకుండా మేము కంచె వేసుకొని స్తుతి ద్వారా, విశ్వాసము ద్వారా కంచె వేసుకొని నీ నామాన్ని గొప్ప చేయుటకు మీ కృపను అనుగ్రహించండి. విత్తబడిన వాక్యాన్ని ఫలింపజేయమని మరొకసారి రేపటి దినమున మేమందరం కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మెండుగా మీరే మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం. అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనం కలుగును. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.